మీకు తెలుసా ఈ డివైస్ కంపెనీ యాపిల్ కన్నా పెద్దది అండ్ యాపిల్ ని డిస్ట్రాయ్ చేద్దాం అనుకుంది. 2007 లో యాపిల్ అప్పుడప్పుడే వాళ్ళ కొత్త ఐఫోన్ ని లాంచ్ చేశారు అండ్ దానితో పాటు మైక్రోసాఫ్ట్ వాళ్ళ డివైస్ కూడా లాంచ్ అయింది. అప్పట్లో సాఫ్ట్వేర్ మొత్తాన్ని మైక్రోసాఫ్ట్ డామినేట్ చేసేది. వాళ్ళ మొబైల్ సిస్టమ్స్ డామినేటింగ్ గా ఉండే అండ్ వాళ్ళు ఒక చిన్న మిస్టేక్ చేశారు. వాళ్ళు టచ్ స్క్రీన్స్ అనేవి గిమ్మిక్ అనుకున్నారే కానీ దాటి ఫ్యూచర్ ని అర్థం చేసుకోలేకపోయారు. అండ్ అదే మైండ్ సెట్ తోటి 2010 లో నోకియాతో కొలాబ్ అయ్యి విండోస్ ఓఎస్ తోటి వాళ్ళ మొబైల్స్ ని లాంచ్ చేశారు. వాటిని లాంచ్ చేయడానికి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ని స్పెండ్ చేశారు మార్కెటింగ్ కోసం. బట్ యాప్ డెవలపర్స్ మాత్రం ఆ విండోస్ ఓఎస్ కి డెవలప్మెంట్ చేయలేదు. అందుకే యూజర్స్ ఎక్కువ ఈ ఫోన్స్ ని కొనేవాళ్ళు కాదు. ఆన్ ద అదర్ హ్యాండ్ ఐఓఎస్ అండ్ ఆండ్రాయిడ్ వీటిని యూజ్ చేసుకుని బాగా గ్రో అయ్యాయి. అందుకే 2017 లో ఈ విండోస్ ఫోన్ రావడం ఆగిపోయాయి. అందుకే 2017 లో ఈ విండోస్ ఫోన్స్ రావడం ఆగిపోయాయి. టెక్నాలజీ అన్ప్రెడిక్టబుల్ కదా. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.